2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయం, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ని అయితే విడుదల చేసింది. మొత్తం వార్షిక బడ్జెట్ 32.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ని అయితే విడుదల చేసింది. అయితే ఈ బడ్జెట్ సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే 6 సంక్షేమ పథకాలకు కూడా భారీ ఎత్తున కేటాయింపులు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి పంచాయతీరాజ్ శాఖకు మాత్రం పెద్ద ఎత్తున కేటాయింపు అయితే చేయడం జరిగింది. మొత్తం 18.804 కోట్ల రూపాయలు అయితే పంచాయతీరాజ్ శాఖకు అయితే కేటాయించడం జరిగింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ క్షేత్రానికి 48 కోట్లు, అదేవిధంగా 6 సంక్షేమ పథకాలకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు అయితే చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్, తల్లికి వందనం లాంటి పథకాల్లో కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు అయితే చేయడం జరిగింది. అయితే తల్లికి వందనకు సంబంధించిన పథకానికైతే 18.847 కోట్ల బడ్జెట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో అయితే గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఇంటిలో ఉన్న ఒకరికి మాత్రమే 15,000 రూపాయలు చెల్లించింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రజల్లో అయితే కొంచెం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఈ సంక్షేమ పథకం అందరూ ప్రజల్లో అయితే కొంచెం సంతోషం అయితే వ్యక్తం చేస్తుంది. అయితే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించి 19.264 కోట్లు, ఆదరణ భరోసా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2,818 కోట్లు, ఆదరణకు సంబంధించిన సంక్షేమ 1000 కోట్ల బడ్జెట్ను విడుదల చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇది ప్రస్తుతం ఉన్న ఏపీ బడ్జెట్ సమావేశాలు సంబంధించి అయితే ఏపీలో ప్రస్తుత రాష్ట్ర రుణ సామర్థ్యం 0 ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి రుణాలను తీర్చడంతో పాటు ఈ 32.22 లక్షల పెద్ద భారీ బడ్జెట్ కేటాయింపునైతే ఈ ప్రభుత్వం అయితే తీసుకోవడం అయితే జరిగింది. కెమెరామ్యాన్ ఓంకార్తో స్వాతి, 1TV న్యూస్.